హలో హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను శనివారం వ్రతం పూజ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వారం కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలని మొత్తం షూట్ అంతా నేను తీస్తున్నాను. దేవుడు కదంటే మాది కొంచెం చిన్నదండి. అక్కడ ఇంకా పూజ చేయడానికే వీలు ఉంటుంది. మళ్ళీ ఇంకా కెమెరా అవన్నీ సెట్ చేసుకోవాలంటే కొంచెం దీనిగా ఉంటుంది. పూజ అనేది ఆల్రెడీ బుక్లో ఉన్న దాని ప్రకారం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఇంకా ఏం చేయాలి, ఏం చేయకూడదు, కలసం పెట్టేవాళ్ళు ఏం చేయాలి, ఏంటి అవన్నీ నాకు తెలిసిన పద్ధతి ప్రకారం నేను అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. నేనైతే చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే చాలా ఇష్టం. నేను శనివారం వ్రతం ఆల్రెడీ ఇంతకుముందు చేశానండి. 7 వారాలు చేశాను. 8వ వారం కూడా చేసి అందరికీ భోజనాలు పెట్టుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు కూడా. నేనైతే అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేశాను. కోరికలు అనుకొని ఏమి చేయలేదు. ఈసారి మాత్రం ముడుపు కట్టుకున్నానండి. కోరిక మంచిది కోరుకున్నాను. ఇంకా గోవిందుడు ఇష్టం. ఏం చేయాలంటే ఏంటి అనేది దేవుడికి వదిలేద్దాం. మనం చేయడం మన ప్రయత్నం కాబట్టి మనం చేయవలసింది చేద్దాం. కంపల్సరీ అప్పుడు చేసాము శనివారం వ్రతం. ఏ అడ్డు లేదు. చక్కగా మాకు దర్శనం అయితే దగ్గరికి వచ్చింది. విఐపి దిండుగా వెళ్ళాం అప్పుడు దర్శనకి. దగ్గర నుంచి చూసామండి. నేను ఆ 7 శనివారాలు వ్రతం చేసినందుకు భగవంతుడు నాకు దర్శనం అంతా బాగా ఇచ్చాడనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ అందరు జనాలతో పాటు తోపులాట్లు అలా 1-2 నిమిషాలు కళ్ళు మూసేసరికి వచ్చేసేవాళ్ళమండి. ఇంకా ఆసారి అయితే మనస్ఫూర్తిగా చూసాము. చాలా సేపు చూసాము. తండ్రి ఇంకా 7 శనివారం పూజ చేసినందుకు ఫలితం అనుకున్నాను. కరెక్ట్గా శనివారం రోజు దర్శనం కూడా పడిందండి మాకు. మేము అసలు అనుకోలేదు అప్పుడు. సరే అయితే వీడియోలో మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను వేరేది ఏం మాట్లాడినా సరే పిండి బ్రాహ్మణి ఏంటి ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే నేను ముడుపు కొట్టుకున్నాను. నేనైతే ఏటేటో వీడియోలో చూసి అలా ఎలా కాదండి. నేను ఎప్పుడు ఏ దేవుని ముడుపు కట్టుకున్నా సింపుల్గా కట్టుకుంటాను. అసలు ఎలా పడితే అలా చేసేయకూడదండి. లేనిపోనివన్నీ పెట్టుకోకూడదు. నేను 11 రూపాయలు పసుపు కుంకుమ అక్షంతలు తులసి ఎంతో ఇష్టమైన గోవిందుడికి. ఇంకా వీలైతే పచ్చికర్పూరం వేసుకుంటే చాలా మంచిదండి. నేను వేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక పక్క పిల్లల క్యారేజ్ వంట చేయడం. పొద్దున్న 3:30 మార్నింగ్ 3:30 లేచి ఇంకా సూర్యోదయం లోపల పూజ చేసేయాలనే ఆలోచనతోటే నేను తొందరగా చేశానండి. ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒకవైపు నుంచి క్యారేజీలు కట్టుకొని పూజ సర్దుకోవడం అన్నీ చేశాను. నేను కలసం కూడా పెట్టుకుంటానండి. కలసం పెట్టుకునేటప్పుడు మనం మొత్తం బుక్లో ఫస్ట్ పూజ చేయకముందే బుక్ చదువుకోవాలండి. నియమాలు అన్నీ ప్రతి ఎటు చెడ్డ అన్నీ ఉంటాయి బుక్లోన. నేను ఒక ప్లేట్లో బియ్యం పెట్టుకొని దాంట్లో ముడుపు పెట్టుకున్నాను. ఇంకా సరే పూజ దగ్గరికి వచ్చేసానండి. చక్కగా పూజకి ఏంటంటే నేను ఎత్తడ ముంత తీసుకున్నాను. అందులో తులసి, పచ్చకర్పూరం, గంధం, తర్వాత ఏమో యాలకులు వేసాను. కొబ్బరికాయ బొట్లు పెట్టుకున్నాను. గోవిందుడికి ఇష్టమైన పసుపు రవికలు బొట్టు పెట్టుకున్నానండి. తర్వాత తులసిమాల ఎంతో ఇష్టమైన తులసిమాల ముందే తీసుకున్నాను. శ్రావణ మాసంలో శుక్రవారం మంగళవారం తీయకూడదు తులసి అని చెప్పేసి బుధవారం తులసి కోసుకున్నాను. చక్కగా కోసుకొని నీట్గా కడిగేసి దండ కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాను కాబట్టి చక్కగా పూజ అన్ని వివరాలు తెలిసి చక్కగా చేసుకున్నానండి. పానకం 7 చిలిమి వండలు, తర్వాత ఏమో పానకం, తర్వాత పెసరపప్పు, బెల్లం, 7 అరటిపళ్ళు, ధూపము, ఆవు నెయ్యితో దీపము, తర్వాత గణేష్ పూజ, పంచోపచారాలు అన్ని బుక్లో ఉన్నాయండి. నేను ఎప్పుడైనా సరే నల్ల ద్రాక్షపళ్ళు కంపల్సరీ పెడతాను. ఎందుకంటే ఈ పూజ శనిదేవునికి కూడా ప్రీతికరం అండి. మనకి బుక్లో మొత్తం వివరంగా చెప్తారు. తర్వాత మనస్ఫూర్తిగా శనీశ్వరుని ధ్యానించుకోవడం, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకొని అంతా మంచిగా చక్కగా చేసుకోవాలి. చల్లిమిడి కూడా పెట్టుకోవాలి. ఇంక ఏ పనులు అయినా సరే 7 నివేదించుకుంటే మంచిదండి. మనకి ఎలా వీలైతే అలాగా. నాకు ఫస్ట్ వారం మామిడి పళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను 2 పెట్టుకున్నాను.
చక్కగా అష్టోత్తరాలు పద్మావతి లక్ష్మీదేవి అష్టోత్తరాలతో చాలా సంతోషంగా చేసుకున్నానండి. అసలు పూజ వ్రతం అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇళ్ళల్లో దూపం వేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. బాగా పూజ అయిందండి. నేను ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించింది ఈవినింగ్ అండి. తర్వాత కలసం అన్నీ నెక్స్ట్ రోజే తీసుకోవాలండి, సండే అని. నాన్ వెజ్ తినడం అని అంటారా, పూజ అయినంత వరకు మానేసుకుంటే మంచిదేనండి. లేదు ఇంట్లో వండాలి తప్పదు ఇంట్లో ఉండాలి తప్పదు, మళ్ళీ వాళ్ళకు వండేటప్పుడు మనం ఏంటంటే అలాంటప్పుడు మరి తినడం మంచిదండి. లేదు ఇంట్లో వాళ్ళు మనకు చెప్తే వింటారు అని అనుకుంటే ఆ శనివారాల్లో పూజ చేసిన మానేస్తే మంచిది. నాకు తెలిసేది శ్రావణ శుక్రవారం పూజ అయిన వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదండి. పూజ అయిపోయాక ఇంకా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనుకుంటే పూజ అయిపోయాక తినుకోవచ్చు. పూజ అయిపోయిన 2వ వారం 3వ వారం శ్రావణ శుక్రవారం పూజ 3వ వారం అయిపోతుంది కదా, అప్పుడు పూజ అయిపోయిన తర్వాత సండే వచ్చినప్పుడు తినుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ఆ మరుసటి రోజు కలసంలో వాటరు ఇళ్ళల్లో కొంచెం జల్లేసి తులసి మొక్కకు పోసేయాలి. తర్వాత ఆ ముడిపు అలాగే కదపకుండా తీసేసి గోవిందుడి దగ్గర పెట్టేయాలండి. మనకి ఏ అడ్డు వచ్చినా సరే అది చేయకూడదు. అడ్లు అయినప్పుడు చక్కగానే మంచిగా ఉండేటప్పుడే చేసుకోవాలి. కంటిన్యూగా 2 వారాలు అడ్డు లేకుండా ఉంటే చాలండి. మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు 2 వారాలు అయినప్పుడు కంపల్సరీ ఆడవాళ్ళకి అడ్డు వస్తూ ఉంటుంది. దానికి మరి ఏం చేస్తామండి. ఇంకా నెక్స్ట్ పిండి ప్రమిదల వీడియో అది పెట్టాను. మరి ఇందులో పెడితే చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇందులో పెట్టలేదు. ఇంకా నేనైతే ఉపవాసం ఉండిపోయానండి సాటర్డే. ఇంకా ఓపిక బట్టి మీరు చూడండి, వండగలం అనుకుంటే ఉండిపోవచ్చు, వండలేము అనుకున్న వాళ్ళు ఏవైనా మరి సింపుల్గా టిఫిన్ ఏదో చేసుకుంటే మంచిదండి. భోజనం సరికి అంటారా, నేనైతే సంకల్పించుకున్నాను అప్పటికి మా హస్బెండ్ వస్తారు లీవ్కి, అప్పుడు ఇంకా అందరికి కలిపి పెట్టుకుందాము. ప్రతి వారం అంటే అవుదని చెప్పేసి అనుకున్నాను. కానీ ప్రతి వారం భోజనం పెట్టుకుంటే చాలా మంచిదండి. నేను 8వ వారం భోజనం పెట్టుకుందాం అనుకున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్తాను. అన్నీ చెప్పాననే అనుకుంటున్నాను. మీకు ఏం డౌట్స్ ఉంటుంది దానికోసం నేను సపరేట్గా వీడియో చేసి చెప్తానండి కంపల్సరీగానే. నేను ముడుపు కొట్టుకున్నాం కాబట్టి తిరుపతి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు మనకి స్వామి మనం నెక్స్ట్తో చేస్తే వెంటనే మనకు దర్శనం ఇస్తారండి. నిజంగానే మనకి సంతోషంగా దర్శనం కూడా అయిపోతుంది. కంపల్సరీ తిరుపతి వెళ్ళాలి. అంతవరకు ముడుపు జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాయ్ అండి అందరికీ.